హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏడాదిన్నర పాప కిడ్నాప్ కేసును 12 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మీడియాకు వెల్లడించారు. సోమవారం రాత్రి 11:30 సమయంలో కాచిగూడ రైల్వే స్టేషన్లో పాప శ్రీలక్ష్మితో కలిసి పడుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పాపను ఎత్తుకెళ్లారని తల్లి మమత ఫిర్యాదు చేసింది. సీఐ చంద్రకుమార్ నేతృత్వంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ మహిళ ఆటోలో అఫ్జల్గంజ్ మీదుగా డబీర్పురా వెళ్లినట్లు గుర్తించారు. దాని ఆధారంగా డబీర్పురా రైల్వే స్టేషన్లో పాపను గుర్తించి కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన దాసరి మంజుల ఈ కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. గతంలో మమత మంజుల ఇద్దరూ కలిసే భిక్షాటన చేసేవారు. ఆ సందర్భంలో మమత 1500 రూపాయలను మంజుల నుండి అప్పుగా తీసుకుంది. ఎంతకు తిరిగి చెల్లించకపోవడంతో మమత కూతురు లక్ష్మిని ఎత్తుకెళ్లినట్లు మంజుల ఒప్పుకుంది. వాళ్ళ మదరు ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర డైలీ బెగ్గార్ చేసుకుంటూ ఒక 3 చిల్డ్రన్స్ తోటి జీవనం చేస్తూ ఉంది. అయితే నైట్ 2 గంటలకు మనకు పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ చిన్న అమ్మాయి అంటే బేబీ గర్ల్ ఒక 1.5 year old మిస్ అయిందని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్గా కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి అండర్ ది లీడర్షిప్ ఆఫ్ SHO చంద్రకుమార్ అండ్ డిఐ అంబర్పేట మల్లేశ్వరి మరియు వాళ్ళ సురేష్ కుమార్ SI అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అందరు కలిసి కూడా అన్ని CCTVs వెతకడం జరిగింది. సో ఈ CCTVs వెరిఫై చేసినప్పుడు ఒక లేడీ ఈ పాపను ఎత్తుకుపోతున్నట్టు ఒక కనబడ్డది. CCTVలో కనబడి ఒక ఆటోలో ఎక్కి పోయిందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళు టీమ్స్తో పాటు వెరిఫై చేస్తే షీ ఈజ్ రోమింగ్ అఫ్జల్గంజ్, తర్వాత నెక్స్ట్ డబీర్పురా, ఇక్కడెక్కడ చాలా ప్లేసెస్ తిరిగారు. సో లాస్ట్ ఫైనల్గా డబీర్పురా రైల్వే స్టేషన్ లిమిట్స్లో ఈమె టచ్ అవుతుండగా చూసి మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకుని వెరిఫై చేస్తే తన పేరు దాసరి మంజుల. షీ బిలాంగ్స్ టు కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఈమె ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ తోటి కొట్లాట పెట్టుకొని, ఎందుకు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడితోటి ఈమెకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉండి వాడితో పాటు హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ కొన్ని రోజులు సహజీవనం గడిపింది. ఒక 2 months బ్యాక్ కూడా ఇట్లనే వచ్చింది.